కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జనసేన సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్, రౌతులపూడి మండల కూటమి నాయకులు పాల్గొని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సభ ఏర్పాటు చేసి పట్టాదారులకు పాస్బుక్స్ పంపిణీ చేసిన అనంతరం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. ఏదైతే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రౌతులపూడి మండలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న కూటమి నాయకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న మండలి నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ఈ పాస్బుక్ ఏదైతే లబ్ధిదారులు, రైతు సోదరుల సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అధికార సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. ఏదైతే ఒక చక్కటి కార్యక్రమం, అందులో ముందుగా నేను ఒక చిన్న ఇదంతా మన కార్యక్రమం, మనం ఏదైతే మన కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్ని, అభివృద్ధిని ఏదైతే మనం ప్రచారంలో భాగంగా వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమాలు, మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులకి ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో, అదేవిధంగా అన్ని వర్గాల వారిని. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు రౌతులపూడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా ఒక రాజముద్రతో కూడిన పాస్బుక్లని కూడా రైతు సోదరులకి అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రౌతులపూడి మండలంలో దాదాపు 2000 పాస్బుక్లు రైతు సోదరులందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా గంగవరం గ్రామంలో డ్రైన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక వాహనాన్ని ఈరోజు అక్కడ 11:30కి లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఉపయోగం ఏదైతే ఇక్కడ మండలంలోంచి మారుమూల గ్రామాల్లోంచి గర్భవతులు డెలివరీకి వచ్చినప్పుడు హాస్పిటల్లో వారు డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఆ తల్లి బిడ్డని క్షేమంగా ఇంటి దగ్గర దింపి రావడానికి ఈ వాహనం అన్నది ఉపయోగపడుతుంది. గతంలో కూడా ఇది ఉంది. దీన్ని ఈరోజు మరొక వాహనాన్ని ఈరోజు ఏదైతే రౌతులపూడి మండలం CHCకి అందించడం జరిగింది. ఇదే విధంగా ఇది మరొక ఉపయోగం కూడా, ఎందుకంటే ఇక్కడ మండలంలో దాదాపు ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా వరకు రక్తహీనత కలిగిన ఎవరైనా ఉన్న పేషెంట్లు ఉంటే వారిని అక్కడి నుంచి వెళ్ళి పికప్ చేసుకుని వచ్చి ఇక్కడ హాస్పిటల్లోనే వారికి వాటికి సంబంధించిన మందులు అవి ఇచ్చి మళ్ళీ తిరిగి క్షేమంగా వారి ఇంటి దగ్గరికి కూడా చేరుస్తారని ఇప్పుడే వైద్య శాఖ అధికారులు చెప్పారు. ఇవన్నీ కూడా గ్రహించి ఈ వాహనాన్ని మరి ముఖ్యంగా ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ గర్భవతులు అయితేనేమి, ఈ రక్తహీనత కలిగిన స్త్రీలు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలి దీని గురించి. ఇకపోతే పాస్బుక్ల పంపిణీ కూడా అంతా కూడా ఇప్పటి వరకు ఈరోజు వరకు 2000 పాస్బుక్లు వచ్చినాయి. త్వరలో కూడా మిగిలిన గ్రామాలకు కూడా అన్నింటికి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.